దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1800 రూపాయలు తగ్గి 1,40,130కి చేరింది. వెండి ధర కూడా తగ్గింది. కిలో వెండి ధర 2,35,000కు చేరుకుంది. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్, నిఫ్టీ లాభ నష్టాల మధ్య ఊగిసలాడుతున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం ధరలు తగ్గాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర ప్రస్తుతానికైతే 1,800 రూపాయలు తగ్గి 1,40,130కి చేరింది. ఇటు వెండి ధరలు కూడా తగ్గాయి. ఈ విషయం గురించి మనతో మాట్లాడేందుకు బిజినెస్ అనలిస్ట్ జీవీరావు గారు సిద్ధంగా ఉన్నారు ఫోన్ లైన్ ద్వారా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. రైట్, బంగారం ధరలు రోజు రోజుకు తగ్గుతున్నాయి. ఈ నేపథ్యంలో చాలా మంది ఇంకా తగ్గుతాయేమన్న ఉద్దేశంతో పాత బంగారాన్ని అమ్ముతున్నట్లు కూడా వార్తలు వినిపిస్తున్నాయి. ఈ టైంలో పాత బంగారం అమ్మటం కరెక్టా సార్? నిజానికి ఇది చాలా తప్పు నిర్ణయం అమ్మా. ఏంటంటే ఇప్పుడు హెడ్ మెటాలిటీ అని చెప్పి మనము బంగారం ధరలు కనుక బాగా పెరుగుతుంటే కనుక ఆ సమయంలో అందరూ కూడా వెళ్ళి ఒకేసారిగా పరుగులు తీసి కొనటము, తర్వాత తగ్గుతున్నప్పుడు ఏమన్నా మనం అమ్మటము, ఇవన్నీ కూడా చేయకూడనటువంటి పనులేనమ్మా. అయితే దాని మీద ఫర్దర్ గా మాట్లాడబోయే ముందుగా అసలు ఇవాళ మనం బంగారం ధరల్లో ఈ కాస్త తగ్గుదలైన ఎందుకు వస్తుంది అని చెప్పి మనం చూస్తుంటే, ముందుగా అమెరికా డాలర్ బలపడతాం ఒక విషయం అయితే, అమెరికాలో ఫెడరల్ వడ్డీ రేట్లు పెరిగితే గనక ఆ యొక్క ప్రభావంతో మనకి బాండ్ ఈల్డ్స్ పెరుగుతాయి. ఎప్పుడైతే ఈ బాండ్ ఈల్డ్స్ పెరుగుతున్నాయో దానివల్ల బంగారం పట్ల ఆకర్షణ అనేది తగ్గుతుంది. దీనికి తోడు భారత ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీస్ ని పెంచటము, తర్వాత బంగారాన్ని కొంతకాలం కొనటం అనేది వాయిదా వేసుకోమని చెప్పి చేసిన సూచనలు, తర్వాత ఆఫ్ సీజన్ అవటము, ఈ కారణాల వల్ల ప్రస్తుతానికి టెంపరీగా అయితే బంగారం ధరలో తగ్గుదల ఉంది. ఈ తగ్గుదల కొద్దిగా కొనసాగొచ్చు తప్పితే అది అమాంతంగా డ్రాస్టిక్ ఫాల్ అయితే అవ్వదమ్మా. అంటే ఇప్పుడు 1,40,000 దాకా ఉన్నటువంటి బంగారం ధరలు తగ్గితే మరో 10,000 తగ్గి 1,30,000 వరకు రావచ్చు. కానీ అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య కాలంలో బంగారం ధరలు 1,50,000 నుంచి 1,75,000 వరకు కూడా పెరిగేటువంటి అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నాయి. దీన్ని అందరినీ కూడా దృష్టిలో ఉంచుకుని ఎవరైతే వినియోగదారులు లాంగ్ టర్మ్ కోసం బంగారంలో పెట్టుబడి పెడదాం అనుకుంటారో వాళ్ళు క్రమేణా ఈ యొక్క పెట్టుబడులను కొనసాగిస్తూనే ఉంటే దీర్ఘకాలంలో చాలా ఎక్కువ ప్రయోజనకరంగా ఉండే అవకాశం ఉంటుంది. ఇన్వెస్టర్స్ కి ఏం చెప్తారు సార్? ఎంత మేర వాళ్ళ పోర్ట్ఫోలియోలో యాడ్ చేసుకోవాలి అంటారు ఇటువంటి సిచ్యువేషన్ లో? సాధారణంగా మనం మన యొక్క పోర్ట్ఫోలియోలో కనీసం ఒక 15% అన్నా కానీ బంగారంలో పెట్టుబడులు పెడతాం చాలా శ్రేయస్కరం. ఇదేంటంటే లాంగ్ టర్మ్ లో ఇన్ఫ్లేషన్ నుంచి కూడా మనకి రక్షణ కవచంగా నిలబడుతుంది. మనం గమనిస్తే ఒకప్పుడు 60,000 రూపాయల నుంచి బంగారం 1,50,000 దాకా 250% రిటర్న్ కూడా అందించడం మనం చూసాం. ఇట్లా ఇన్ఫ్లేషన్ తట్టుకునే శక్తి బంగారానికే ప్రధానంగా ఉంటుంది. ప్రపంచంలో ఏ రకమైన అశాంతి నెలకొన్నా, యుద్ధ భయాలు నెలకొన్నా, అలాంటి పరిస్థితుల్లో కూడా బంగారంలో పెట్టుబడులు కనీసం 10 నుంచి 15% మనం ఎప్పుడు కూడా ఉంచుకోవటం అనేది చాలా మంచి నిర్ణయం అవుతున్నాం. మరోపక్క చూసుకుంటే దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాలు కొనసాగుతున్నాయి. ఏంటి సార్, మళ్ళీ యుద్ధ భయం వల్ల ఇట్లా నష్టాలు కొనసాగుతున్నాయి అనుకోవాలా? అయితేనమ్మా బేసిక్ గా కాన్ఫిడెన్స్ లెవెల్స్ తగ్గిపోతున్నాయి. ఏంటంటే ఒక రోజున ఏమన్నా మనకి యుద్ధ భయాలు పూర్తిగా తొలగిపోయా అనుకోవటము, ఆ తర్వాత కొద్ది గంటల్లోనే మళ్ళా ఒక దేశం ఇంకో దేశం మీద ఇట్లా క్షిపణి దాడులు చేశారంటము, ప్రతీకార దాడులు చేశారంట. ఈ వార్తలన్నీ కూడా మార్కెట్ యొక్క సెంటిమెంట్ ని బాగా దెబ్బతీసాయి. ఎప్పుడు కూడా మార్కెట్ అనిశ్చిత పరిస్థితుల్ని ఇష్టపడరు. ఈ అనిశ్చిత పరిస్థితుల కారణం వల్లే ఇన్వెస్టర్స్ ప్రాఫిట్ బుకింగ్ గానే చేసుకుంటున్నారు, లేకపోతే ఈక్విటీలో పెట్టుబడులు దూరంగానే ఉంటున్నారు. విదేశీ సంస్థాగత మదుపుదారులు కూడా కొంతకాలం ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి విరామం ఇవ్వటమే మంచిదనేటువంటి ఆలోచనలో ఉండాలి. ఈ కారణాల వల్లే మన మార్కెట్ లో కొంత డౌన్ ఫాల్ అనేటువంటిది
చూస్తున్నాం అమ్మ ఇప్పుడు. ఎస్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్.